ఏమైపోయారు ఇన్ని రోజులు? అంటే అఘోరితో ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత, అరెస్ట్ అయిన తర్వాత ఒక్కసారిగా మీరు తెరమరుగైపోయారు. ఏమైంది అసలు? అరెస్ట్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ నన్ను శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పంపించారు. సిఐ గారు అడిగారనమాట, పేరెంట్స్తో వెళ్తావా అమ్మ, లేకపోతే ఇంకేమైనా ఎక్కడికైనా వెళ్తావా స్టే కోసం అని చెప్పానంటే, నేను పేరెంట్స్తో అయితే వెళ్ళను అని చెప్పాను. ఇలా ఒక ట్రస్ట్ ఉందమ్మా హైదరాబాద్లోనే సన్ సిటీ దగ్గర, కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ అనమాట. అతను అలా జైలుకి వెళ్ళడం, నేను ఇలాగ ఆ ట్రస్ట్కి వెళ్ళడం జరిగింది. నేను ఆ 6 months అక్కడే ఉన్నాను. రీసెంట్గా 4 days బ్యాక్ ఇంటికి వచ్చాను అనమాట. సో ఇప్పుడైతే పేరెంట్స్తో ఆల్ ఓకే అండి, అంతా బాగానే. ఒకసారి మాట్లాడదాం. అసలు మొదట మీకు అఘోరి శ్రీనివాస్ ఎలా పరిచయం అయ్యారు? ఎలా అంటే యాజ్ ఇట్ ఈజ్ మా ఊరు వచ్చారు. వచ్చినప్పుడు ఒక హల్చల్ చేశారనమాట, బట్టలు లేకుండా ఉంటారు కదా, హల్చల్ చేశాడు. అలాగే మా బ్రదర్ ఆ సిచ్యువేషన్లో, అంటే ఆ గొడవ జరుగుతున్న సిచ్యువేషన్ దగ్గర ఉన్నారు. నాకు కాల్ చేస్తే నేను అప్పుడు ఇంట్లోనే ఉన్నాను. ఇలా ఒక లేడీ అఘోరి వచ్చింది, ఇలా హల్చల్ చేస్తుంది, బట్టలు వేయాలి అంట అని చెప్పానంటే వెళ్ళాను. అలాగే ఒక టవల్ అనేది కప్పాను, ఇంటికి వచ్చేసాను యాజ్ ఇట్ ఈజ్ అంతే. మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు టోల్గేట్ దగ్గర ఏదో కార్ రిపేర్ అని చెప్పని టోల్గేట్ దగ్గర ఆగిపోయాడు. అది కూడా మా అన్న కాల్ చేసి, మా అన్న అప్పుడు ఊరో లేడు, సూర్యాపేటలో ఉన్నాడు, నేను అవైలబుల్లో ఉన్నాను అనమాట. అప్పుడు నాకు కాల్ చేసి ఇలా కార్ రిపేర్ అయిందంట, వెళ్ళమ్మా ఏంటో చూడు అని చెప్పని అన్నారు. వెళ్ళాను, కార్ నిజంగానే రిపేర్ అయింది. అయితే మా ఇంట్లో ఒక కార్ రిపేర్ అయ్యేంత వరకు స్టే కోసం అని చెప్పని వచ్చారు. అలా షెల్టర్ ఇచ్చామన్నమాట. అంటే ఎన్ని రోజులు అయిందంటే, ఏ టైంలో ఇదంతా జరిగిందంటే అప్పుడే పరిచయం అయ్యారా గౌరీ, లేదంటే గతం నుంచి ఏమైనా పరిచయం? లేదండి, అప్పుడే గతంలో అయితే ఎటువంటి పరిచయం లేదు. తను ఎగ్జాక్ట్లీ మా ఇంటికి వచ్చింది ఎప్పుడు అంటే Jan 9th. ఎందుకంటే నేను అప్పుడు యాంకర్గా చేస్తున్నా టీవీలో. మార్నింగ్ సంక్రాంతి సంబరాలు ఈవెంట్ చేసేసి మూవీకి వెళ్ళి అలా వస్తున్నప్పుడు మా అన్న కాల్ చేశాడు, అలా వెళ్ళి ఇంటికి తీసుకురావడం జరిగింది. ఆ టైంలో వచ్చానమాట. వచ్చి ఒక 1 week ఉన్నారు. ఆ 1 weekలోనే తను ఇంకా చెప్పానమాట, నేను ఇలాగ చిన్నప్పటి నుంచి అమ్మవారంటే ఇష్టము, ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను, ఇంకా ఇలాగ ఆపరేషన్ చేయించుకుని అమ్మవారి రూపంలోకి వచ్చాను, అది సాధన చేశాను, కేదార్నాథ్లో ఉంటాను అని చెప్పారనమాట. అవి ఎవరైనా సరే అతని గురించి. మీరు సోషల్ మీడియాలో కూడా చూసాము, యాక్టివ్గా ఉంటారు, రీల్స్ చేస్తూ ఉంటారు, ట్రెండీగా ఉంటారు. కానీ అఘోరి చెప్పిన మాటలు ఏ విధంగా మీరు అటు మారాల్సి వచ్చిందంటే, దైవత్వం వైపు మారాల్సి వచ్చింది, అఘోరికి శిష్యురాలుగా మారాల్సి వచ్చింది, ఎలాంటి మాటలు చెప్పి మిమ్మల్ని మార్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దైవత్వం అంటే నేను ఇంకా అలా డీప్లోకి వెళ్ళిపోతాను అనమాట. అదొకటి మైనస్ పాయింట్ అయ్యింది అక్కడ. సో తను చెప్పిన మాటలు కొంచెం ఎలా అంటే డీప్గా మాట్లాడతాడు అనమాట. ఆ మాటలకి మెస్మరైజ్ అయిపోవాలి. ఎలాంటి మాటలు చెప్పేవాళ్ళు అంటే, ఏదైనా దేవుళ్ళ కథలు చెప్పేవాళ్ళ, లేకపోతే? దేవుడి కథలని కాదు, ఇలాగా నా దగ్గర ఇన్ని శక్తులు ఉన్నాయి, ఇలా నాకు ఇన్ని డబ్బులు వస్తాయి పూజకి వెళ్తే అని చెప్పడము. అలాగా ఇంకా పర్సనల్గా అంటే ఆ మాటలు నేను చెప్పలేను, మీరు అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. అలా మాటలు చెప్పి తీసుకెళ్ళడం జరిగింది అనమాట. అని ఎన్ని రోజులు అప్పుడు మీ ఇంట్లో కూడా ఉన్నారు అఘోరి? ఎన్ని రోజులు ఉన్నారు? ఏమేం చేసేవారు? ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే 1 week ఉన్నారు. సెకండ్ టైం అయితే 15 days ఉన్నారు. పైన మాకు ఒక రూమ్ ఉందన్నమాట, ఆ రూమ్ ఇచ్చాము అతనికి. ఉన్నాడు, బీర్ తెప్పించుకోవడం, తాగడం, సిగరెట్స్ తాగడం, చికెన్ తినడం, అలాగా. మమ్మీయే వండి మా చిన్నన్నయ్య హర్ష అన్నయ్య తెచ్చావు అనమాట. అంటే అఘోరి అంటేనే మద్యం మాంసం అలా అనుకుని మేము తెచ్చేవాళ్ళం. సాధారణంగా అఘోరి అంటే మద్యం మాంసం అనేది బయట అంతా ప్రచారం జరుగుతుంది, ఎవరు కూడా డైరెక్ట్గా చూసింది లేదు. అఘోరీలు అంతా కూడా హిమాలయ పర్వతాల్లో ఎక్కడో ఉంటారు, వాళ్ళ జనావాసాల్లోకి రారు. అంటే మీ ఇంటికి వచ్చి ఇక్కడ ఇంట్లో ఉంటూ మద్యం అయిన తాగడం అంటే తల్లిదండ్రులు ఎట్లా? అసలు తల్లిదండ్రుల గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్గా తెలియదు అనమాట. సో వాళ్ళు కూడా కొంచెం దైవత్వంగానే అని చెప్పని నమ్మారు. బాగా నమ్మాం కాబట్టి మాకు ఈ బుద్ధి అనమాట. అలా ఇప్పుడు అంటే చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఒక్కసారిగా మీరు బయటకు వచ్చారు, ప్రధాన కారణం ఏమైనా ఉందా లేదంటే నార్మల్గా? ప్రధాన కారణం అంటే గుడ్డిగా నమ్మి వెళ్ళాను. అలాగే ఆ ట్రస్ట్లో ఉన్నంతసేపు వాళ్ళు నాకు ఏ అప్డేట్ అయినా సరే ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. అతను ఇలాంటోడు, అమ్మ ఇలాంటోడు, మీ పేరెంట్స్తో వెళ్ళిపో, తను ఇలా చేశాడని చెప్పని కొన్ని చెప్పారు, నిజాలు అనేవి చూపించారు కూడా. సో నేను రియలైజ్ అవ్వక తప్పదు, ఇంకా నాకు తల్లిదండ్రులే దిక్కయ్యారు కదా లాస్ట్కి. అందుకే అన్న తల్లిదండ్రులు మించిన దైవం లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.